వదిన గారు నమస్కారం. నువ్వా? వదిన గారు, మా యమ్మి పరిస్థితి నా పరిస్థితి అసలు ఏం బాగోలేదు. కొంచెం తమరి కోడలు అనుభవిస్తున్న కష్టాన్ని మీరైనా అర్థం చేసుకోండి. ఏంటి అర్థం చేసుకునేది? అది గుణవంతరాలు సంస్కారవంతరాలు అయ్యుంటే ఇవాళ దానికి పరిస్థితి వచ్చుండేది కాదు. ఏదోనమ్మా, తెలియకట్ట తప్పులు చేసుండాది. దయతలిచి క్షమించే గుణం ఉన్నదానివి. కాస్త ఈ ఒక్కసారికి మా తప్పులు కాయండి. ఎంత కాదనుకున్నా అది తమరింటి కోడలే కదా. కోడలంట కోడలు. నా కొడుక్కి మాయ మాటలు చెప్పి దొంగ పెళ్లి చేసుకుని మా ఇంటినే ముక్కలు చేయాలని చూసింది. మా అందరినీ గుప్పెట్లోకి తెచ్చుకుని శాసించాలని చూసింది. అలాంటి దాన్ని క్షమించడం కూడానా మహా పాపం అవుతుంది. అత్తయ్యగారు, ఏంటండి నన్ను క్షమించడం కూడా మహాపాపమా? నేను మరీ అంత నేరాలు ఘోరాలు ఏం చేశాను? నేను నా భర్త నా కుటుంబం అనే కదా ఆలోచించాను. ఉమ్మడి కుటుంబమనే పేరుతో అక్కడ నా వాళ్లకి జరుగుతున్న అన్యాయాన్ని ఎండగొట్టాలని చూశాను. ప్రత్యేక హోదా ఆ కుటుంబంలో మనకి ఉండాలని ఆరాటపడ్డాను. అందుకోసమే కదా ఫైట్ చేశాను. కానీ అది అర్థం చేసుకోకుండా ఏం చేశారు మీరు? ఆ ఆనంద భైరవి మోచేతి నీళ్లు తాగి బతుకుదామని, ఆమె కాలి కింద బానిసలుగాని ఈ జీవితం బాగుంది అని నన్ను తప్పుగా అర్థం చేసుకుంటూ ఆవిడతో కలిసి నా మీదే ప్రతిదాడి చేసి నా మొగుడి చేతే నన్ను ఇంటికి కానిదాన్ని చేసి బయటికి గెంటించేశారు. అనన్య, నీ ఉద్దేశం మంచిదై ఉంటే కుటుంబం మొత్తం కూర్చుని ఆలోచిస్తారు. కాని నువ్వు అనురాగంతో బతుకుతున్న కుటుంబాన్నే విడదీయాలని విశ్వ ప్రయత్నాలు చేశావు. అందుకే ఇవాళ నీకు ఇంట్లో స్థానం లేకుండా పోయింది. అత్తయ్యగారు, ఇంక చాలు. అది అనురాగాల కుటుంబమని మీరు భ్రమపడినంత మాత్రాన నేను దాన్ని యాక్సెప్ట్ చేయాలి అనుకుంటున్నారా? ఆ ఆనంద భైరవి మీ అందర్నీ తన కోసం, తన ఎదుగుదల కోసం వాడుకుంటోంది. మెట్లలాగా మీ అందర్నీ తొక్కుకుంటూ పై పైకి వెళ్తూ తన స్థానాన్ని, అధికారాన్ని పెంచుకుంటూ వెళ్తోంది. మీరన్నట్టు కుటుంబం అంటే అందరూ సమానం. కుటుంబ సభ్యులందరూ వ్యాపారంలో కూడా భాగస్వామ్యులే. అందరికీ శాసించే అధికారం ఉంటుంది అంటే నేనెందుకిలా తిరగబడే అవసరం వస్తుంది? మీరు అవునన్నా కాదన్నా మీరు బతుకుతుంది ఆనంద భైరవి అధికారమనే కాళ్ల కింద. పెద్ద కోడలి కంట్రోల్లో ఉండాల్సిన ఇల్లు, పెద్ద కొడుకు చూసుకోవాల్సిన వ్యాపారం ఇవాళ అక్కడ చూస్తుందెవరు, చేస్తుందెవరు? మీకన్నా చిన్నదైన రెండో కోడలు ఆనంద భైరవి, ఆవిడ కోడలు శరణ్య.